వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు జర్నలిస్టుల ఆందోళన. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ. కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లె గ్రామం 3 రోజులుగా మధ్యాహ్న భోజనం లేక ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు. తక్షణమే అధికారులు స్పందించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఇక వివరాల్లోకి వెళితే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ముందు డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్ డిపోలోనికి వెళ్లేందుకు యత్నించారు. డిపో ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి దూసుకెళ్లారు కార్మికులు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్ పురుషోత్తంకు స్వల్ప గాయాలు అవ్వగా అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, తగినన్ని నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు, రాయితీలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున మెదక్ జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు తెలిపింది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. అలాగే వంట వార్పుకు TWJA తరపున 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మన ఆర్టీసీ అంటే ఒక రకం లాంటిది. ఒక నుండి ఎక్కడనైనా ఒక గమ్యస్థలానికి చేర్చేది ఒక ఆర్టీసీ. అందులో వాళ్ళకు సెలవులు ఉంటాయి. వాళ్ళకు ఓన్లీ నేషనల్ యాప్లు తప్పితే వేరే సెలవులకిన ఆర్టీసీ అందులకు ఉండవు. ఓన్లీ నేషనల్ యాప్లే ఉంటాయి. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎవరెవరితో పెంచి ఆర్టీసీ అన్నులకు పెంచకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. అందులో ఎక్కడో వెళ్తారు, బస్సు తీసుకొని ఇప్పుడు వస్తారో మనకు తెలియదు. ఎక్కడో గుంటూరు అక్కడ చాలా ఎప్పటికైనా కేసీఆర్ గారు తెలుసుకొని ఆ సమ్మె ఆర్టీసీ ఆందోళనకి మద్దతు తెలిపి అలా డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే అందిన సమాచారం. ఈరోజు మన సమ్మె యొక్క ఉద్దేశం చూసి గౌరవనీయులు గవర్నర్ మేడం కూడా ఒకంత ఆలోచించి రేపు 10 గంటలకు ఆర్టీసీ జేఏసీ నేతలతోటి, ప్రభుత్వ ప్రతినిధులతోటి చర్చించడానికి వారి రాజ్భవన్కు రావాల్సిందిగా మనల్ని విజ్ఞప్తి చేశారు. ఈరోజు స్వయాన ఒక గవర్నరే స్పందించిందంటే ఇది ఖచ్చితంగా మన విజయంగా మనం భావిస్తున్నాం. ముందు రోజులు మన విజయం తప్పకుండా వస్తుందనడానికి ఇది నాంది అని మాత్రం చెప్పదలుచుకున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బైంసా పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. దీనితో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. గత 10 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూస్తూ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకనైనా సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు నువ్వు ప్రైవేట్ వేస్తా అంటున్నావు, ఎందుకు వేస్తా అంటున్నావు అంటే ప్రజల్ని తెలివి లేదు ప్రజలు నేను ఎట్లంటే అట్లా ఆడితే వింటారని అనుకుంటున్నావా? ప్రజలందరూ మేల్కొనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సులో కూడా ఎక్కితే టికెట్ మాత్రం ఇస్తేనే పైసలు ఇస్తామనండి. కేసీఆర్ గారు మీరు ఇప్పుడు తీసుకుపోతున్నారా? డబ్బులన్నీ గవర్నమెంట్ కి పోతున్నాయా? చెప్పండి. 1 రూపాయి తక్కువ ఇస్తే మాకు సస్పెండ్ అని రిమూవ్ అని పెట్టే నువ్వు
చేస్తున్నావు అర్థం కావడం లేదు మాకు. ఎందుకు నువ్వు డబ్బులు తీసుకుంటున్నారు, మరి ఎవరెట్లా పోతున్నాను అర్థం కాలేదా? కండక్టర్లు డ్రైవర్లు అంటే ఆశీమోక్ అనుకుంటున్నావా? నీకు తెలివి లేదా? ఒక్క నిమిషం, మేమందరం కార్మికులు, అంతేకాదు మాకు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మద్దతు మాకుంది కాబట్టి మేమే మాదే గెలుపని తెలియజేస్తున్నాను. నేను మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు అంత ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు నీ కళ్ళకు కనబడలేవా? నీకు ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? మేము కోరేది ఒకటి, కేసీఆర్ అప్పుడు తెలంగాణ రాకన ముందు ఎందరో విద్యార్థుల ప్రాణాలు చంపి ఎందరో రక్తం తాగాడు. అలాగే బంగారు తెలంగాణ అంటూ కూడా ఎందరో ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు కూడా తీస్తున్నాడు. మొన్నటికి మొన్న మన శ్రీనివాస్ రెడ్డి గారు మరణించారు. అలాగే నిన్న వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకున్న సురేందర్ గౌడ్ గారు కూడా మరణించారు. ఇంకెన్ని ప్రాణాలు తీస్తామని మేము కేసీఆర్కి అడుగుతున్నాం. ఇలాగే చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి చెప్తామని మేమంతా ఆర్టీసీ కార్మికులు విద్యార్థులు అందరం కోరుకుంటున్నాం. మీరు తెలంగాణ రాకముందు ఏమైతే అన్నావో బంగారు తెలంగాణ చేస్తే మా అందరి బతుకులు బాగుంటాయని, ఏం బాగులేవు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఆర్టీసీ నాయకులకు సరైన జీతాలు లేవు, ఏం లేవు. నువ్వు అన్నది ఒక్కడు కూడా కావున ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేమంతా నీకు సరైన బుద్ధి చెప్తామని మేమందరం నీకు సూటిగా అంటున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో మండల టీఎస్ ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో మండల కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అందించడం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి, ఎంపీటీసీలు సామల లక్ష్మణ్, టీఎస్ఆర్టీసీ కార్మికులు జనార్దన్, ఎమ్మెల్చారి లింగన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంఘాల ద్వారా, మిగతా రాజకీయ అన్ని పార్టీల ద్వారా ఒక సంకేతం ప్రజలకు తెలపాలనే ఉద్దేశం కొద్దీ ఇది పెట్టడం జరిగింది. కానీ దీనిలో మరొకటి లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ప్రైవేట్ పరం చేస్తామనే ఉద్దేశం కొద్దీ దురుద్దేశంతో ఏ మంత్రులను కూడా అసెంబ్లీలో చర్చించకుండా, ప్రతిపక్షాలతోటి కూడా చర్చించకుండా ఈ రోజు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటూ ప్రజల ఆస్తులను వారి అనుయాయులకు అమ్మేయడం, దానిలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇంత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బంది పెడుతున్నాడంటే ఇందరి ఆత్మఘోష ఆయనకు వినిపించట్లేదా అని చెప్పి నేను ప్రజాముఖంగా, ఈ సభాముఖంగా ఈ నీరాజనం తెలుపుకుంటూ ప్రజలందరికీ కూడా నేను ఈ విషయాన్ని తెలియపరుస్తున్నా. దీనిలో మిగతా రాజకీయ పక్షాలు గాని, మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఈ విధానాన్ని ఎండగట్టాలని, పూర్తి స్థాయిలో అవసరమైతే బీజేపీ వాళ్ళతోటి చేయి కలుపుదాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె దించుదామని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికుడిని. ఆర్టీసీలో జరుగుతున్న తతంగం అంతా నాకు తెలుసు. ఆర్టీసీలో ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. ఇలా మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న సుమితా డావ్రా గారి దగ్గర కూడా నిన్న మొన్న వాయిస్ కొంత వినబడింది నాకు. ఆర్టీసీలో ఉన్న కార్మికులకు జీతాలు తక్కువ ఉంటే ఆర్టీసీలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కాడికి వెళ్ళి ఎండీ గారి వరకు లక్షలలో జీతాలు ఉన్నాయి. మా ఐపీఎస్ లకు లేవని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా నివేదికలు తెప్పించుకోవడం జరుగుతుంది అనేది కూడా ఇది అక్షరాల వాస్తవం. దీన్ని ప్రజలందరూ గమనించాలి, మిగతా ఉద్యోగస్తులందరూ గమనించాలి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా నియమించబడ్డ ఈ ముఖ్యమంత్రులు ఏం చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రులు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజానీకానికి ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన అన్నారు కానీ ఇట్లాంటి దరిద్రపు పరిపాలన అందిస్తున్న ఈ ఒక్క ముఖ్యమంత్రి నేను ఓటేసినప్పటికెళ్ళి చూస్తున్నా రాజకీయ ప్రక్షాళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుతున్నారు. దీన్ని తప్పకుండా పాటించాలి. ప్రధానమంత్రికి లేని జీతం ఒక ముఖ్యమంత్రులకు ఎందుకయ్యా బాబు? 29 రాష్ట్రాలుంటాయి. 29 రాష్ట్రాలు కూడా వాళ్లకు జీతాలు తక్కువనే అని తెలియదా? త్రిపుర, మణిపూర్ వాళ్లకు 20,000, 30,000 జీతాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం
ఎమ్మెల్యేలకు ఎంపీలకే జీతాలు ఎక్కువ ఉన్న మాట నీకు తెలియదా? ఆర్టీసీలకు 50,000 జీతాలు ఉన్నాయని చెప్పి బాగా మాట్లాడుతున్నావు. ఆర్టీసీలకు జీతాలు 50,000 నేను మొన్న పత్రికాముఖంగా అందరూ పే స్లిప్లు కూడా తీసుకొని రావడం జరిగింది. దీని మీద మరి అందరికంటే జీతాలు మీకు ఉన్నాయా లేవా? ఆర్టీసీలకు ఎక్కువ ఉన్నాయా? మీకెందుకు ఎక్కువ ఇవ్వాలని చెప్పి రాజకీయ నాయకులు కొట్లాడుతూ ఉన్నారు. దాని మీద శ్వేతపత్రం నువ్వు విడుదల చేస్తావా దమ్ముంటే అని చెప్పి కేసీఆర్ అని చెప్పి ఇది మా వాయిస్ తోటి ప్రజలందరి వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. గరీబోళ్ళు సరీబోళ్ళు ఎక్కే ఆర్టీసీ ఎర్ర బస్సును ఏం లేకుండా చేస్తా అంటే నువ్వు పిచ్చి లేసినట్టు మాట్లాడుకుంటా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా నువ్వు ఒక సీఎం గా నువ్వు ఏ విధంగా ఉంటావో ప్రజలందరూ ఈసారి గమనించారు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు. విమానయాన సంస్థలకు ఆర్టీసీకి విమానయాన సంస్థలకు ఇచ్చే రాయితీని గరీబ్ సరీబోడు ఎక్కే బస్సులకు రాయితీ లేవా? దానిలో ఉన్న పెట్రోల్ కు రాయితీ ఇస్తే ఆర్టీసీ బస్సులో వస్తే పెట్రోల్ కు డీజిల్ కు నువ్వు రాయితీ లేవా? దీనిలో ఆర్టీసీ గరీబోళ్ళు ఎక్కే బస్సులకు నువ్వు ట్యాక్సీ విపరీతంగా వసూలు చేస్తున్నావు. విద్యార్థులు కానీ ఎవరికైనా కానీ రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. కార్పొరేట్ కళాశాలలకు అప్పచెప్పుకుంటూ అదే ఫీజు రియంబర్స్మెంట్ విషయాన్ని ఆర్టీసీకి ఇస్తానన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయాను? ఆర్టీసీలో వీళ్ళు ఎందుకు గరీబులందరూ తిరుగుతా ఉన్నారు. విద్యార్థులకు 12వ తరగతి దాకా ఎక్కుపోండి అంటే నుండి జాగిరా అని చెప్పి సందర్భంగా ఇది నా మాట కాదు, ఇది జనం మాట కాదు. ఇక్కడ మీకు అందరికీ తెలియపరుస్తున్నారు. దీని మీద ప్రజలందరూ ఆలోచించాలి, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి. గవర్నమెంట్ బడులు ఉన్నాయి, గవర్నమెంట్ బడికి తోలియరాదా? గవర్నమెంట్ బడికి తోలియక ప్రైవేట్ సెక్టర్ కి అప్పచెప్పి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు. ఉపాధ్యాయులు గారు ఇప్పుడు వారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో పతనావస్థకు చేరుతున్నది. ఇలా చంద్రబాబు నాయుడు గారే ప్రపంచ బ్యాంకుకు జీతగాడే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకృత విధానాలను చొప్పించి పోటీతత్వాన్ని పెంచుదామని చెప్పి ఒక పిచ్చి ఆలోచనలతోటి జనాన్ని అస్తవ్యస్తం చేస్తా ఉన్నారు. ఈ పాలన అస్తవ్యస్త పాలన, ఇది పూర్తి నిరంకుశ పాలన, నియంత పాలన. రోమ్ నగరం తగలబడిపోతుందంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా చీమ కుట్టినట్టు కూడా లేదు. నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో డిపో ముందు బైఠాయించారు. కార్మికులు అఖిలపక్షం నాయకులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఎటువంటి అనుకూల స్పందించలేదు. వాళ్లకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అఖిల పక్ష తరఫున మద్దతు తెలుపుతున్నాము. తెలంగాణ రావటానికి, రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిండ్రు. వాళ్లకు అప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తాను, మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ కూడా పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ప్రభుత్వంలో విలీనం చేయకుండా, వాళ్ళ డిమాండ్ పూర్తి చేయకుండా 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తిగా చేసుకొని వీళ్ళకు అన్యాయం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఇలా ఇద్దరు కార్మికులు ఇలా వారి ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉన్నాయో డిమాండ్లను పట్టించుకోకుండా ఇలా వాళ్ళు ఏదైతే సంబంధిత శాఖ మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం సంబంధిత మంత్రులు మాట్లాడకుండా ఇలా వారు సంబంధం లేని విషయాల్లో ఇలా జోక్యం చేసుకున్నటువంటి ఇలా ఆనాడు తెలంగాణకు అడ్డుపడ్డటువంటి ఇలా ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇలా ఏదో ఒక రకంగా మాట్లాడి ఇలా కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చెప్పడం వల్ల ఇలా ఇద్దరు కార్మికులు ఇలా మరణించడం జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేసీ పద్మాకర్ కు తమ సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో 239 రద్దు చేయాలి, నివాస గృహాలను మంజూరు చేయాలి మరియు హెల్త్ కార్డులను ఇవ్వాలని ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నేడు సిద్దిపేట జిల్లా జర్నలిస్టులు అందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాం. అక్టోబర్ 4వ తేదీన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు రిలే దీక్షలు కూడా చేయడం జరిగింది. అలా చెలో కలెక్టర్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 6 సంవత్సరాల కాలంలో
జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన సమస్య అక్కడే ఉన్నాయి. జర్నలిస్టులు ఏం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పోరాటం చేస్తే తప్ప మా సమస్యల పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తమ పోరుబాటను ఇంకా ఉధృతం చేసేందుకు సిద్దమవుతున్నారు. జర్నలిస్టులు కోరేది, మేము అడిగేది అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం. సామాన్య ప్రజానికానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఈసారి తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్టులకు నివేశన స్థలాలు, దాంతోపాటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరో ముఖ్య విషయం ఏంటంటే అనేక మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో అనేక కష్టాలు పడుతూ అనారోగ్యాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో అవి చెల్లుబాటు కావడం లేదు. దాంతో వేల రూపాయలు తమ జేబుల నుంచి పెట్టుకుని ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి జర్నలిస్టులకు దాపురించింది. అటువంటి సందర్భం ఇదే కాకుండా 239 జీవో రద్దాలని మేము సవినయంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇకపోతే అంటే సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు గారి వల్ల కొన్ని కార్యక్రమాలు సజీవ సాగుతున్నాయి. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల కూడా కొంత జరుగుతుంది. ఓకే, కానీ కాకపోతే మిగతా ప్రాంతాలలో అనేక సమస్యలతో జర్నలిస్టులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్య ఉద్యమ సమయంలో మరి కేసీఆర్ మరి తెలంగాణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి, ప్రజానికం దృష్టికి తీసుకొచ్చారు. సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని మరి ఆలోచింపజేసేటువంటి వార్తలు రాశారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రాశారు. ప్రపంచం దృష్టిని మరి తెలంగాణ ఇవ్వడం కోసం ఆకర్షించినట్టు చేశారు. మరి మీరు నాకన్నా ముందు అజయ్ భాయ్ ఇవ్వాలి, బస్సుల పాసులు ఇవ్వాలి, మళ్ళా మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లలకు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. 239 జీవో ఎన్నో ఆంక్షలు పెట్టి మరి మీకు మీ జర్నలిస్టుల సమస్యల మీద ఒక రోజుకు ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యేటువంటి మీకు మరి మిమ్మలను ఎన్నో ఇబ్బందులను పెట్టే ఆ జీవోను వెంటనే ఇది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ఆలోచించి మీ సమస్యలను పరిష్కారం చేయాలి అని మేము కోరుతా ఉన్నాం. అన్ని పార్టీల వాళ్ళం కూడా హుస్నాబాద్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వచ్చినాం. మరి ఇట్లనే పోతా ఉంటే ఇలాంటి 10వ రోజు ఆర్టీసీ సమ్మె నడుస్తూ ఉంది. 4 చనిపోయి ఒక ఆర్టీసీ సోదరుడు చనిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మరి నిన్ననే ఒక వార్త ఇవ్వడం జరిగింది, మీ గుండాగిరి మేము ఒప్పుకోమని. అంటే సమస్య చెప్తా గుండాగిరా? మరి తెలంగాణ ఉద్యమంలో మరి అసెంబ్లీ 9 మీద, ఆంధ్రజ్యోతి మీద మరి ఎన్నో అనుచిత వాక్యాలు మాట్లాడిన ముఖ్యమంత్రి 100 గజాల లోతుల పాతి పెడతా అన్నాడు. మీరు సన్నాసులు, దద్దమ్మలు, చౌటలు అన్నాడు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా జర్నలిస్టుల పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల తలరాతలు మారడం లేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాతనైనా మన సమస్యలు తీరుతాయని ఆశించాం. ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, ఇతర సమస్యలు తీరుస్తామని ఎన్నో వేదికల మీద హామీలు గుప్పించి ఆశల పల్లకిలో ఊరేగించారు. 6 ఏళ్లు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. ఇక పోరుబాట పట్టాల్సిందేనని నిర్ణయించిన టీయూడబ్ల్యూజే పోరాటాలకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో చేస్తున్న బంద్ కొనసాగుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి బలిదానానికి సంతాపంగా బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జిల్లా లాయర్లు మద్దతు ప్రకటించాయి. బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిన్న మరణించిన 2 సోదరులు శ్రీనివాస్ రెడ్డి డ్రైవరు మరియు సురేందర్ గౌడ్ కండక్టరు వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న న్యాయమైన కోరికలు తీర్చడానికి చేపడుతున్న సమ్మెకు మద్దతుగా వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు సంతాప సూచకంగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో
ఇక్కడ కొత్తకోట మండల హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ పార్టీ నాయకులకు మరియు బీజేపీ పార్టీ నాయకులకు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మండల నాయకులు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, ఇక్కడికి వచ్చేసిన వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం రాష్ట్రం యావత్తు, తెలంగాణ రాష్ట్రం యావత్తు ఈరోజు చాలా బాధలో ఉంది. మీరందరూ చూస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక నియంత్రణ పాలనలో బతుకుతా ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాలు చేపట్టారు. పేద విద్యార్థుల ఆకలి బాధతో చదువుకు దూరం కాకూడదని సదుద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో కనీస భోజన సదుపాయాలు లేక ఆదర్శ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం 3 రోజుల నుండి నిర్వహించడం లేదని, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు స్కూల్ కి అందుబాటులో ఉండడం లేదని, ఉన్న విషయాన్ని రోజువారీగా గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, అధికారులకు తెలియజేశామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అయినా ఉపాధ్యాయులు, విద్యార్థులు దినదిన ఘట్టంగా పాఠశాలలకు వస్తున్నారు. మరోవైపు తాగునీటి సమస్య, సరైన మధ్యాహ్న భోజన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉందని, కానీ మేము ఉదయం లేస్తూనే పొలం పనులకు, కూలీ పనులకు వెళ్తున్నామని, ఇలాంటి పరిస్థితి ఆదర్శ పాఠశాలలో ఉండడంతో తమ పిల్లలను స్కూల్కు పంపించాలంటే ఉపవాసంతో ఉంచాలని విద్యార్థి తల్లిదండ్రులు తెలుపుతున్నారు. స్కూల్ దృష్టిపై 3 రోజుల నుంచి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కనీసం తాగునీటి సమస్య, మధ్యాహ్న భోజనంపై స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. నా పేరు జి రామమూర్తి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మల్లెంపల్లి నందు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను. గత 3 రోజుల నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం లేదు. మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు స్కూల్కి అందుబాటులో ఉండడం లేదు. ఉన్న విషయాన్ని రోజువారీగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, వారి యొక్క పిల్లల తల్లిదండ్రులకు, మండల విద్యాశాఖ అధికారి డోన్ వారికి రోజువారీ విషయాన్ని తెలియజేస్తున్నాను. నా పేరు మనీషా. నేను ఈ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. గత 3 రోజుల నుంచి ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. కావున మేము ఇంటికి పోయి అన్నం తిని రావడానికి ఇబ్బందిగా ఉంది. మా తల్లిదండ్రులు పొలాలకు పోతున్నారు. దయచేసి అధికారులందరూ సమాచారానికి కోరుతున్నారు. నా పేరు సుంకులమ్మ సార్. మల్లెంపల్లె గ్రామం. పిల్లలకి 4 రోజులే అన్నం లేక వాళ్ళని మేము పొలానికి వెళ్తాం సార్. మా పిల్లలకి అన్నం ఎట్లా సార్? మీరే చేసి పిల్లలకి అన్నం పెట్టాలా సార్? మీరు సన్న పిల్లలు వచ్చినది గ్రామం పెద్దలు ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఎట్లా సారు? సార్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏంది అట్లా చూడు సార్. కర్నూలు జిల్లా ఆలగడ్డలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామ సచివాలయం ఉద్యోగంలో చేరిన వారికి వారు చేయవలసిన విధుల గురించి శిక్షణ ఇవ్వడానికి 6 మండలాల ఎంపీడీఓ అధికారులు, వైఎస్ఆర్ ప్రభుత్వ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీకు వచ్చిన ఉద్యోగంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని అన్నారు. మీ యొక్క విధి నిర్వహణలో గ్రామ వాలంటీర్ల సహాయం తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేయాలని అన్నారు. అలాగే ఆలగడ్డ పట్టణ సిఐ రమణ మాట్లాడుతూ, మీ విధి నిర్వహణలో ఎటువంటి సమస్య ఉన్నా పోలీస్ అధికారులు సహాయం అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆలగడ్డ పట్టణ సిఐ రమణ, సిరివెల్ల ఎంపీడీఓ, ఉయ్యాలవాడ ఎంపీడీఓ, చాగలమర్రి ఎంపీడీఓ, ఆలగడ్డ ఎంపీడీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉయ్యలవాడ ఎంపీఓ గారు, దొడ్డిపాడ ఎంపీఓ గారు, అలాగే రుద్రవాడ ఎంపీఓ గారికి అందరికీ, తర్వాత వేదిక పొందినటువంటి ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ చాలా పెద్ద బాధ్యత అనేది వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి రేపు
గ్రామ సచివాలయంలో ఉద్యోగాలుగా నియమించబడిన రోజు నుంచే దీనిపైన చాలా బరువు బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదైతే కార్యాచరణ ఒక ఆయన యొక్క ఆశయం ఉందో ఆశయం నెరవేర్చాల్సిన బాధ్యతను కూడా మీ భుజస్కంధాలపై పెట్టాడు. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం వచ్చి ఆ సచివాలయంలో 10 నుంచి 12 మంది ఈరోజు ఉద్యోగస్తులు ఆ గ్రామంలో పనిచేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మండల వ్యవస్థ వచ్చిన రోజే మనమందరం చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే తాలూకాలు పోయి పనిచేయాల్సింది పోయి ఈరోజు మండల వ్యవస్థ వచ్చిందని. ఈరోజు మండల వ్యవస్థ నుంచి గ్రామీణ వ్యవస్థ వచ్చినందుకు కంటే కూడా మనం ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు అందుబాటులోకి వచ్చింది ఆ ప్రభుత్వం, మా అందుబాటులోకి వచ్చింది ప్రభుత్వానికి మేము తెలియజేసుకోవాల్సినటువంటి మా గ్రామంలోనే తెలియజేసుకోవచ్చు అనే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ కూడా వాళ్ళ ఆశయాలకు ఒమ్ము చేయకుండా మీరు ఖచ్చితంగా పనిచేస్తే మీరు కూడా ఉద్యోగస్తులు, మీరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు చెప్పారు మన చాలా కూడా నా సర్వీస్ 30 years నేను ఇప్పటి వరకు ఎప్పుడో చదివినాను, వ్యవసాయాలు తెలియదు, కానీ ఈరోజు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరి మంచి ఊరుకున్న రక్తం కాబట్టి మీరందరూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నా 24 hours నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అదేవిధంగా కొంత అబ్జర్వేషన్ అనేది కూడా ఉండాలి పబ్లిక్లో. మనం ఎంత కష్టపడి పనిచేస్తే అంత పబ్లిక్ నుంచి మనకు రెస్పాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే రెస్పాండ్ కామో అప్పుడు వాళ్ళు కూడా ఒక రకమైన ఒక భావన వాళ్ళకి ఏర్పడుతుంది. ఎంత చెప్పినా కూడా చేయలోనే అటువంటి పరిణామం తీసుకురాకుండా అంత కష్టపడి మంచిగా పనిచేసి ఈ ట్రైనింగ్లో వచ్చే మెరుగులన్నీ నేర్చుకొని చట్టాలు ఏ డిపార్ట్మెంట్కి ఎవరు ఏ విధంగా పనిచేయాలి, ఎవరికి ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నాయని చెప్పి వీటన్నిటి గుర్తు పెట్టుకొని ట్రైనింగ్లో మంచి తర్ఫీ పొంది మీకు మరీ ట్రైనింగ్ రాదు, బహుశా వచ్చే ఫస్ట్ ట్రైనింగ్లోనే మీరు మంచిగా నేర్చుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మన ఆలగడ పట్టణానికి మరియు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారములు. మొదటగా మీకు అందరికీ నా శుభాకాంక్షలు. సంపాదించుకుంటారు అమ్మాయ అనుకుంటూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు శిక్షణ పొందుతున్నారు. శిక్షణలోనే కాకుండా మీరు క్షేత్రస్థాయిలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు పరిష్కరించడంలో మరింత అనుభవాన్ని గడిస్తూ ఉంటారు. ఇది మొదటి దశ. మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. ఆ ఇబ్బందులు కూడా మీరు మా సహకారంలో ఎదుర్కొంటూ మంచిగా మీ విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలలున్న గ్రామ స్వరాజ్యం ఇప్పుడు మీ ద్వారా సాకారం కాబోతుంది. ఇది అందరికీ సంతోషాన్నించదగ్గ విషయం. తర్వాత ముందుగా మీరు మీ మాట తీరు అనేది బాగుంటుంది. ఇన్ని రోజులు మీరు స్టూడెంట్స్ ఇంకా వేరే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు వేరే వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉండవు. కానీ ఇప్పుడు మీరు ప్రజలతో మమేకమై మీ విధి నిర్వహణ మీరు కొనసాగించాలి. సో మొదటగా మీ మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సిద్దిపేటలో ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు జర్నలిస్టుల ఆందోళన. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ. కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లె గ్రామం 3 రోజులుగా మధ్యాహ్న భోజనం లేక ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు. తక్షణమే అధికారులు స్పందించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.